జాగృతి జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లాకు వచ్చినాం. నిన్న కరీంనగర్ జిల్లాలో ఎంటర్ అయ్యి మరి కంటిన్యూస్గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 7-8 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంత మంది ప్రజలతోని ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం, మన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది, మీరు సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క సమాజం బాగుండాలి, సమసమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు, ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు, ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్న అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం. ఇంకా జరగాల్సింది చాలా ఉంది, అందులో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి, వాటి మీద తప్పకుండా పనిచేస్తాం. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం, చాలా చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏది ఏముందిలే, బాగుందిలే, అంతా బాగానే ఉంది, నడిచిపోతుంది, తింటలేమా, పంటలేమా, ఉంటలేమా అంటే 200 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది. ఏముంది ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం కదా అనుకుంటే 60 సంవత్సరాలు తెలంగాణ పరాయి పాలనలో మగ్గిపోయింది. అట్లా కాదు, జర ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘం కట్టడం మొదలు పెడితే దేశానికి స్వతంత్రం వచ్చింది. అట్లా కాదు, కొంత ఆలోచన చేయాలి మేధావులందరం అనుకొని జయశంకర్ సార్ ఒక నిప్పురవ రగిలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కూడా జరగాల్సింది అదే. ఆడ అమెరికా వాడు ఎలగొడుతున్నాడు, ఓ పక్క దుబాయ్ వాడు ఎలగొడుతున్నాడు, ఇంకొక పక్క మన జపాన్ పోదామంటే భాష రాదు, జర్మన్ పోదామంటే భాష రాదు, ఉన్న కాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆలోచించుకోవద్దా? ఇప్పటికన్నా మనం ఏం చేసుకోవాలని ఆలోచించుకోవద్దా? డెఫినెట్గా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావాల్సిన సందర్భం తెలంగాణలో, భారతదేశంలో వచ్చింది. ఇంకెన్ని రోజులు డిపెండ్ అవుతాం? ఆ దేశానికో ఉద్యోగం చేస్తాం, ఈ దేశానికో ఉద్యోగం చేస్తాం. నేను ప్రపంచం అంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఆషామాషిగా సరదాకు పోలే వరల్డ్ టూర్కి. నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం.
లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు తిరగొచ్చాం. ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంది, పాలసీస్ ఏంది, ఏం చేస్తే బాగుంటుంది, మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎమిరేట్స్లో ఇక్కడ నుంచి వలసపోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డాం. చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది, మినిమం వేజెస్ పాలసీ. ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల దేశం ఇంతవరకు ఈడికేళ్ళి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు, ఆడవాని కోటి సంపినా ఏమనదు, కొట్టాల్లాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు. ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తోని బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసిన నేను అక్కడ. ఏంది పరిస్థితి, ఏంది ఈ ఎండేంది, ఈ దుమ్మేంది, ఇసుకేంది, మనం ఇక్కడ ఉండుడేంది అని. అంటే ఎంత కష్టం చూస్తే, ఎంత దుఃఖం చూస్తే, ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్లీ, నేను కాదనట్లేదు, మారినాయి. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు, విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు. సమాజం బాగుండాలంటే, ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా, 50% ఉన్నామబ్బా మేము లేడీస్, ఆడోళ్ళం. ఎక్కడున్నాం? 50% మంది ఉన్నామా? మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా? 33% ఎందుకు ఇవ్వాలి 50% ఉన్నోళ్లకు? ఆనాడు 50% ఉన్న లేడీస్కి 33% ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి